ఒకటే లెక్కమ్మ. ఉన్నవాడికి దానం ఇవ్వకూడదు, లేనివాడికి ఇవ్వాలి. దానానికి యోగ్యత ఒక్కటే, పేదరికం, ఇంకేమక్కర్లా. నీకుంది, అదనంగా ఉంది, వాడికి లేదు, ఇచ్చేసి. నీకున్నది ఇచ్చేస్తే దాన్ని దానం అంటారు. నీకు అదనంగా ఉండి ఇస్తే దాన్ని దానం అంటారు. నీకు రావలసిన దాన్ని వదులుకుంటే త్యాగం అంటారు. మనం ఏమనుభవిస్తున్నా పరమేశ్వరార్పణం, కృష్ణార్పణం అని అనుభవిస్తే దాన్ని కర్మఫల త్యాగం, పరిత్యాగం అంటారు. అది చాలా గొప్ప. మనకు అదనంగా ఉండే కదా ఇస్తున్నాం. అప్పుడు ఎవరిని ఎంచుకోవాలండి? మనకంటే పెద్దవాడిని ఎంచుకుంటాం ఏంటంటే విచిత్రంగా. వారికి ఇస్తే పుణ్యం, వీరికి ఇస్తే పుణ్యం అని. వద్దన్నా మాకు ఇస్తారమ్మా. కానీ పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళకి ఇవ్వాలి కదా. మేమేం చేసుకుంటాం ఇచ్చినవన్నీ? నాకైతే ఒకటే నియమం, ఇచ్చినవి నేను కాదంటే బాగుండదు, వారు బాధపడతారు కాబట్టి పుచ్చుకుంటా. కానీ మా ఇంటికి వెళ్ళేలోగా సగం అయిపోతాయి, ఇంటికి వెళ్ళాక రేపు సాయంత్రంలోగా సగం అయిపోతాయి. అన్ని వాచ్మెన్లకి, డ్రైవర్లకి, క్లీనర్లకి వెళ్ళిపోతాయి. మా అమ్మ పాదాల సాక్షిగా చెబుతున్నా, నాకేమీ దాచుకోవడం.